నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ. సో ఈయన కథ మనం గత కొన్ని రోజుల నుంచి అయితే వింటున్నాం. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఏంటంటే మామూలుగా అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది టైటిల్ మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ప్రియురాలు వీధిలో భార్య లాగా అయిపోయింది అనే పరిస్థితి. సో దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే దువ్వాడ శ్రీనివాస్ ఆయన కథ మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఆ ఇంటి గురించి గొడవలు అవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తుంటే సడన్గా ఆ ఇంట్లో దివ్వెల మాధురి ప్రత్యక్షమైంది. దాంతోనైతే వారిని ఏం చేసింది, గొడవలకు దిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ ఇల్లు నాదే అని చెప్పేసి తను డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది. అసలు ఏంది వీళ్ళది, ఇంకా ఈ డైలీ సీరియల్, ఈ డైలీ సోప్ కొనసాగుతూనే ఉంటుంది. దీనికి అసలు ఎండ్ కార్డ్ అంటూ అనేది పడదంటారా? అసలు ఏంటి అసలు ఎండ్ కార్డ్ పడాలంటే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు. ఆయన టీడీపీకిను వైసీపీకి ఉండే తేడా చూశారు కదా. మొన్న ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేని ఆయన నించిన బలంగా ఆయన సస్పెండ్ చేశారు కదా చంద్రబాబు నాయుడు. మరి అలా ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి కనుక చూసుకుంటే వరుసగా ఈ మధ్యన ఎన్ని రాసలీలండి ఒక్కొక్కళ్ళు వైసీపీ వాళ్ళు. అంటే ఎవరు తప్పులు చేయరా అంటే తప్పులు చేయటం వేరు, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అలాంటి వాళ్ళు చేయటం వేరు. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో అలాంటి వాళ్ళు చేస్తే అది మరి పార్టీకి మచ్చే, ప్రజలు ఎదురు తిరుగుతారు కదా. ఏంటిది, ఫస్ట్ నీ గురించి నువ్వు చూసుకో, తర్వాత మాకు సేవ చెయ్యి అంటారు. కాబట్టి ఇవాళ మాధురి ఎవరైతే ఉన్నారో ఈవిడ మీరు చెప్పినట్టుగా మామూలుగా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని ఒక సినిమా వచ్చింది. వెంకటేష్, సౌందర్య, వినీత ఎవరో అమ్మాయి. కానీ చిత్రంగా అంటే మాధురి అన్న ఆవిడ ఎంత తెలివిగా ఉన్నారు. ఆవిడ మీకు గుర్తుందా ఎన్ని రకాలుగా ఆ ఇంటిని మార్చాడు. ఈ దువ్వాడ ఎంత తెలివిగా ఉన్నాడంటే ఇల్లు అడుగుతున్నప్పుడు మనకు అప్పుడు అర్థం కాని విషయం, పోలీసులు సొంత భార్యను ఆపేశారు, పిల్లల్ని ఆపేశారు లోపలికి వెళ్ళనివ్వకుండా. ఇక్కడ మాధురి అన్న ఆవిడకి మాత్రం ఫ్రీ యాక్సెస్ ఉంది ఇంట్లోకి. రెండోది దాన్ని సడన్గా రాత్రికి రాత్రి ఆఫీస్గా మార్చేశాడు, వైసీపీ ఆఫీస్ కింద. మాధురి ఏం చెప్పారు సడన్గా, నేను ఒక 10 రోజులు ఎవరితో మాట్లాడను, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్ మాట్లాడొద్దన్నాడు అంది. అన్న వెంటనే 2 రోజులకే మళ్ళీ ఇంకేదో పోస్ట్ పెట్టింది, ఇంకేదో మాట్లాడింది. మళ్ళా తర్వాత ఏం చేసింది, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను శ్రీనుకి ఇచ్చాను, నేను 2 కోట్ల అప్పు, చెక్స్ చూపించింది, నాకు 2 కోట్లు సెటిల్ చేస్తే నీ భర్తను నువ్వు తీసుకెళ్ళొచ్చు అంది. కట్ చేస్తే ఇల్లు ఆవిడ పేరు రిజిస్ట్రేషన్ అంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆవిడ నిల్చున్న బాల్కనీలో నిల్చున్న ఏదైతే ఆవిడ సెల్ఫీ పోస్ట్ చేసిందో అది కొత్తగా కడుతున్న ఇల్లు అంటున్నారు. అంటే అసలు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తాడు భార్యకు తెలియకుండా? ఎందుకంటే వీళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్నారేమో కదా వాణి వాళ్ళు. సో దీన్ని ఎలా చూడాలి, అసలు ఏంటిది? ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండి నువ్వు ఏంటి అసలు ఈ పనులు? ఓకే, నువ్వు చేసుకోవాలా, మాధురిని చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వాణి అన్న ఆవిడతో సెటిల్మెంట్ చేసుకుని నీ పిల్లలకి సెటిల్మెంట్ చేసి మీ ఇద్దరు ఒక అమికబుల్ సొల్యూషన్కి వచ్చి ఏదో ఒకటి చేసుకో. కానీ ఇదేదో జీడిపాకం సీరియల్ లాగా సాగుతూనే ఉంది. మనం చూస్తాం కదా 1000 ఎపిసోడ్స్ అవుతూ ఉంటాయి కొన్ని సీరియల్స్. మీరు ఒకవేళ ఇవాళ ఒక ఎపిసోడ్ మిస్ అయిపోయిన నెల తర్వాత మీకేం బాధ లేదు, అదే వస్తుంది, ఏం కంగారు లేదు. కొంచెం ఏవో డైలాగ్స్ మారుతాయేమో కానీ సీన్స్ ఏమి పెద్దగా మార్పు ఉండదు. అంటే ప్రజలు అలా అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళు కూడా జీవితాలను ఒక సీరియల్ లాగా చేసేసుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు? నువ్వేదో అతన్ని సస్పెండ్ చేస్తానన్నావు, ఎక్కడిని సస్పెండ్ చేస్తావు? నీ పార్టీని సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీగా తీసేయలేదు. అంటే నువ్వేం చెప్తున్నావు ప్రజలకి? నువ్వు ఎంతసేపు తెల్లారులేసి, నిన్న కూడా చూసారా ట్వీట్ పెట్టాడు యలహంక నుంచి, ప్రజలు ఇన్ని రోజులైనా కూడా వరదల్లో ఉంటే వాళ్ళకి భోజనానికి ఆకలికి అలమటించిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వేం చేస్తున్నావు, నీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాడు. నువ్వు చక్కగా యలహంకలో మంచిగా ఒక ప్యాలెస్లో ఉండి నువ్వు 3 పూట్ల ఎగ్ పఫ్ఫులు తింటున్నావో మరి మటన్ బిర్యానీలు తింటున్నావో ప్రజలకు తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావు. మీకు గుర్తుందా లండన్లో మహారాణి ప్రజలకి బ్రెడ్ లేదంటే, బ్రెడ్ లేకపోతే ఏమైంది, కేకులు తినమనండి అంది ఆవిడ. అట్లాగా అంటే అంత ఆకలితో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఆవిడకేం తెలియదు అనమాట. ఆవిడ రాజరికంలో ఉండి ఒక రాజభవంతిలో ఉండి
ఆవిడకి ప్రజలకు ఏం కావాలో ఆవిడకి తెలియదు, ఆవిడ శుభ్రంగా షీఈ్ ఎంజాయింగ్. అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు. యలహంక ప్యాలెస్లో కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలకు రూపాయి ఇచ్చింది లేదు, చచ్చింది లేదు, ₹1,00,00,000 విరాళం అంటాడు. ఎందుకంటాడో తెలియదు. విరాళం అని నోటి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి. ఫస్ట్ ఒక పార్టీ అధినేతగా ఆయన వచ్చి వైసీపీ పార్టీకి ఆయన వాళ్ళని సస్పెండ్ చేసి, ఎందుకంటే ఇది పార్టీకి చేటు. ఈ మొత్తం ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు ఇలా ఉన్నారంటే రాసలీలతోటి, నువ్వు టీడీపీ పార్టీని చూసి నేర్చుకో. దానికి చంద్రబాబుని తిడతావు కదా. చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా ఎట్లా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన, ఈరోజు ప్రజలకు ఏం చేస్తున్నాడు నువ్వు చూడకుండా ఎక్కడో కూర్చుని ఇగో ఇవాళ తేలుతుందేమో లండన్ వ్యవహారం, పాస్పోర్ట్ వ్యవహారం తేలితే పారిపోతాడు అలాగా. అప్పుడు ఎవడు ఇతను దువ్వాడా లేడు, లేకపోతే ప్రజలు లేరు అంటే. కానీ ఇంకా ఆయన రద్దు కూడా చేసుకున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మేడం. లండన్ టూర్ని అయితే ఆయన రద్దే చేసుకున్నాడు అని చెప్పేసి మరి రద్దు చేసుకోలేదు తల్లి. ఇవాళ హీరింగ్ ఉంది కోర్టులో. అంటే హైకోర్టుకి వెళ్ళాడు ఆయన. 5 సంవత్సరాలు కావాలని వెళ్ళాడు కదా పాస్పోర్టు, జనరల్ పాస్పోర్టు 1 ఇయర్కే ఇచ్చారు సిబిఐ కోర్టు వాళ్ళు. దానికి కాదు నాకు 5 ఏళ్ళు కావాలి అని చెప్పి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది 24, 29 వరకు పాస్పోర్ట్ వచ్చింది అనుకో, అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ ఎన్నికల టైంకి వస్తాడనమాట. ప్లాన్ అర్థమైందా? అందుకని ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరు పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీలో ఉండేవాళ్ళు మేము పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా, ఎలాగ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవడానికి వాళ్ళు ఆలోచించుకోవాలి. యలహంకలో మంచిగా ఒక ప్యాలెస్లో ఉండి నువ్వు 3 పూట్ల ఎగ్ పఫ్ఫులు తింటున్నావో మరి మటన్ బిర్యానీ తింటున్నావో ప్రజలకు తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావు. మీకు గుర్తుందా లండన్లో మహారాణి ప్రజలకి బ్రెడ్ లేదంటే, బ్రెడ్ లేకపోతే ఏమైంది కేకులు తినమనండి అంది ఆవిడ. అట్లాగా అంటే అంత ఆకలితో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఆవిడకేం తెలియదు అనమాట. ఆవిడ రాజరికంలో ఉండి ఒక రాజభవంతిలో ఉండి ఆవిడకి ప్రజలకు ఏం కావాలో ఆవిడకి తెలియదు, ఆవిడ శుభ్రంగా షీఈ్ ఎంజాయింగ్. అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు పార్టీకి. తను అప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకోమనండి. ఇప్పుడు వాణికి ఆయన న్యాయం చెయ్యాలి తప్పకుండా. మాధురి అన్న వాళ్ళు ఎటువంటి విలువలు సెట్ చేస్తున్నారు? నాకు బోల్డ్ ఆస్తుంది, నాకు ఏది అవసరం లేదంటుంది. ఆ భర్త ఏమో నా భార్య చాలా గొప్పదంటాడు, ఈ మాధురి ఏమో నేను చాలా రిచ్ అంటుంది ఆవిడ, నాకు ఏది అవసరం లేదు, నాకు శ్రీను కావాలి, శ్రీను ఈజ్ మై హీరో. మనం చూసాం అవన్నీ, బోల్డ్ వీడియోస్ చూసాం మనం. అంటే అల్టిమేట్గా డబ్బు కోసమే నువ్వు ఉన్నావు. అంటే ఇల్లుకు రాయించుకున్నావు అంటే ఆవిడకి ఇవ్వాల్సిన 2 కోట్లు అంటుంది. 2 కోట్లు అసలు శ్రీను ఎందుకు తీసుకుంటాడు? ఇంతకాలం అతన్ని పెంచి పెద్ద చేసింది వాణి వల్లే అతను గొప్పవాడయ్యాడు. అంటే మధ్యలోంచి ఈ మాధురి ఎలా వచ్చింది? మాధురికి ఆ ఇల్లు ఇచ్చేసాడంటే ఆ ఇల్లు ఎన్ని కోట్లు చేస్తుంది? అంటే డబ్బు కోసమే ఇంత నాటకాలు ఆడిందా మాధురి? ఇవన్నీ కూడా బయటికి రావాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.